ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి గడ్డం కింద ఎందుకు పచ్చకర్పూరం పెడతారో మీకు తెలుసా? మరైతే ఆ విషయం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా? మరి తిరుమల శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? అందులోని ఆంతర్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెలసింది. ఇక్కడికి స్వామివారి సేవకై భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవింద గోవింద అను నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. 7 కొండల మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం మీకు తెలుసా? మరి ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో, దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలనుందా? మరిక ఆలస్యం ఎందుకు, వినండి. శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూల తోట పెంపకానికి సరిపడా నీళ్ల కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతాడు. ఇతరుల సహాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారు భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకొని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అని అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సహాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పారపోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యను ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయం అయిపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుంచి
రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని కూడా అక్కడ మనం చూడవచ్చు. అది మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం మనం గమనించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం గోవిందాయ నమః.